నుంచి ఈ ప్రొటెస్టు మొదలుపెట్టారు. ముందటిగా యుఎస్, అమెరికా, వాషింగ్టన్ ఎంబసీ, సౌదీ అరబ్ ముందు మా వాళ్ళు బకీ ఆర్గనైజేషన్ అందరు కలిసి అక్కడ ప్రొటెస్ట్ చేశారు. అక్కడి నుంచి మేము ఈ బకీ ఆర్గనైజేషన్ ఈ నైదామే జన్నతుల్ బకీ రీబిల్డ్ అల్ బకీ గురించి ప్రొటెస్ట్ మొదలుపెట్టాము. టోటల్ వరల్డ్లో ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. వీళ్ళు ఉద్దేశం ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ ఉద్దేశం ఏంటంటే, మన ఉన్నవాళ్ళు యంగర్స్ వచ్చిన పిల్లలు అందరికీ ఎడ్యుకేషన్ గురించి తెలవాలి. దేని గురించి ఎడ్యుకేషన్ జరుగుతుంది, ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాము, ఈ ఎవరు దీనికి తుల్చేశారు, అవును ఈ సమాధులు ఎవరిది, ప్రాఫిట్ మొహమ్మద్ హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ఒకే ఒక కూతురు అంటే నేను హిందీలో ఉర్దూలో చెప్పాలంటే ఒకే उसे कहते हैं, एक बेटी नहीं कह सकते. ఒకే कहने का मतलब ये है कि एक ही बेटी. అందు గురించి తెలుగులో ఒకే ఒక కూతురు అంటే ఒకే బిడ్డ ఉన్నట్టు. అవును, ఆమె సమాధిని ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆమె బిడ్డల్ని ఇంకో అన్ని ప్రాఫిట్ మొహమ్మద్ భార్యలు ఆ సమాధులు ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్ సమాధులు ఉన్నాయి. ఇంకా కానీ దీని ముందు కూడా మక్కలో జన్నతుల్ మౌల్లాగా ఉంది, అక్కడ కూడా ప్రాఫిట్ మొహమ్మద్ అన్ని కుటుంబాలు సభ్యులు ఉన్నా కానీ వాళ్ళ సమాధులు కూడా ధ్వంసం చేశారు. దీని గురించి తెలవాలంటే వచ్చే మన జనరేషన్కి, పిల్లలకి అందరికీ తెలవాలని ఈ ప్రొటెస్ట్ చేస్తాం. దాని తర్వాత బకీ ఆర్గనైజేషన్ అన్నీ మేము కలిసి డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఉన్న గవర్నమెంటు, ఇంకా సెంట్రల్లో ఉన్న గవర్నమెంటు, ప్రైమ్ మినిస్టర్ గారు, ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ గారు, వాళ్ళతో కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు పార్లమెంట్లో రీప్రజెంట్ చేయండి, ఇంకో మీరు ప్రెషరైజ్ చేయండి సౌదీ గవర్నమెంట్కి. మీరు చేయొచ్చు, ఎందుకంటే మీకు అవసరం ఉన్న పనులు మీరు చేసుకునే ఉంటారు. అందరికీ తెలుసు ఏ పనిలో మన ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళి ఇక్కడి నుంచి సౌదీలో మొదలుపెట్టారు, అవును అది జరిగింది. అందు గురించి మేము ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాము, ఇక్కడ వెళ్ళి మా వాయిస్ అక్కడ దాకా పోవాలి, మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు ప్రెషరైజ్ చేసి మాకు రీబిల్డ్ అల్ బకీ నారా ఉంది, అది అక్కడ దాకా పోవాలి. మేము వాళ్ళకు పర్మిషన్ కావాలి కట్టేదంటే, వాళ్ళ డబ్బులు మనకు అవసరం లేదు, మేము కట్టచ్చు, మాకు తెలిసి ఎలా కట్టాలని. ఎందుకంటే ఎవరి డబ్బు మాకు ఎప్పుడూ అవసరం పడలేదు, మేము ఎప్పుడన్నా ఎవరి డబ్బులు తీసుకోలేదు. మా సొంత పనితో, మా సొంత పైసలతో మేము అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము. అన్ని మేము ఏదైనా కట్టాలంటే మాస్కులు, మా ఆశీర్వాదాలు, మా సమాధులు కట్టాలంటే మేము మా కమిటీ ద్వారా అందరి దగ్గర నుంచి మేము సంపాదించే డబ్బులతో మేము అన్ని పనులు చేస్తుంటాం. అందరికీ తెలుసు. కానీ నేను వచ్చే జనరేషన్ అందరికీ ఈ మెసేజ్ పోవాలని ఈ డీటెయిల్ గా చెప్తున్నాను. ఆ దాంట్లో ధ్వంసం చేసింది ఒకే ఒక కూతురు, జనాబే ఫాతిమా సల్వతుల్లా అలైహా. వాళ్ళకి దేనికి, ఎందుకంటే వీళ్ళకి కోపం ఏంటంటే, వీళ్ళకి ఒకే కూతురు. ఇంకో ప్రాఫిట్ మొహమ్మద్ గారు ఏం చెప్పారు, నేను తర్వాత ఎవరున్నారంటే ఫాతిమా బిడ్డలు, వాళ్ళకి మీరు చూసుకోవాలి, వాళ్ళకి ఎలా చెప్తే ఆ మాట విని అలాగే మీరు నమ్మి దానితో మీరు అన్ని పనులు చేస్తూ వాళ్ళు విన్న మాట వింటూ ఉంటే అప్పుడు నేను స్వర్గం మీరు వచ్చినప్పుడు నాతో కలుస్తారు. అది చెప్పింది. ఎందుకంటే ఈ మొత్తము మెసేజ్ అందరి వాళ్ళు పోవాలంటే మేము చిన్న మాట టైమింగ్ గురించి, అది అరేంజ్మెంట్, దాంట్లో పాటు అందరూ వచ్చి పాల్గొంటున్న తర్వాత అర్థం చేసుకొని ఈ మెసేజ్లు కూడా అందరితో మీరు షేర్ చేయాలి. షేర్ చేసినప్పుడు మీరు ఇంకోటి మాట ఏంటంటే, ఇక్కడ బకీ ఆర్గనైజేషన్ ఇంకా హైదరాబాద్ చాప్టర్ వాళ్ళు ఆలోచించారు ఏంటంటే, ఒక మన దగ్గర ఉన్న వాళ్ళందరూ తెలుగు కూడా వాడతారు, దాన్ని బట్టి తెలుగులో స్పీచ్ చెప్పారు. నేను అన్నది ఏంటంటే రిక్వెస్ట్, ఇంకో చాప్టర్స్ లో ఎక్కడెక్కడ మీరు స్టేట్స్ లో ఉన్నారు ఆ చాప్టర్ లో కూడా ఆ లాంగ్వేజ్ లో ఒక స్పీచ్ ఉండాలి, అది నేను కోరుకుంటున్నాను.
దాంతో పాటు ఈ మొత్తం నేను మీ గురించి చెప్పాను, ఇది మీరు మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అవును, ఈ మెసేజ్లు గట్టిగా విని మా ద్వారా మేము డిమాండ్ ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ గారికి కూడా చేస్తున్నాము, మీరు కూడా ప్రెషర్ చేయండి, మా ప్రొటెస్ట్ గురించి చెప్పాలి, మాకు అన్ని సమాధులు రీబిల్డ్ చేయాలని మేము కోరుతున్నాము. దీంతో పాటు నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి.